హలో అండి. అందరికీ నమస్కారం. కలికాలం అంటే ఒక చిన్న కథ తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసి ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆయన సభకి ఓ కేసు విచారణకు వచ్చింది. ఒక ఆయన తన పొలాన్ని మరొక ఆయనకి అమ్మేశాడు. కొన్న అతనికి ఆ పొలంలో నిధి దొరికింది. దాంతో కొన్నతను అమ్మినతనితో నీ పొలంలో నిధి దొరికింది కనుక ఆ నిధి నీకే సొంతం అన్నాడు. అమ్మినతను పొలాన్ని నీకు అమ్మేశాను, ఇక అందులో ఏది దొరికినా నీకే సొంతం, నువ్వే ఉంచుకో అన్నాడే గాని తీసుకోలేదు. ఇక ఇద్దరూ గొడవపడి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీరే తీర్పు చెప్పండి అన్నారు. ధర్మరాజు అయోమయంలో పడి తమ్ముడైన సహదేవుడి వంక చూశాడు. సహదేవుడు, అన్నా, ఈ కేసు వాయిదా వేయండి. మన మనవడు పరీక్షిత్తు ఆపై రానున్న కలికాలంలో రాజైనప్పుడు ఈ కేసు పరిష్కరిస్తాడు అన్నాడు. కలికాలంలో పరీక్షిత్తు రాజు కాగానే విచారణ జరిపాడు. ఇప్పుడు పొలం సొంతదారుడు నా పొలంలో నిధి దొరికింది కనుక అది నాకే సొంతం అంటూ వాదించాడు. పొలం కొన్నతను ఎప్పుడు వీళ్ళ తాతగారి దగ్గర పొలం కొనడం అయిందో అప్పటి నుండి ఆ పొలంలో ఏది దొరికినా మాకే సొంతం, ఇవ్వనుగాక ఇవ్వను అంతే అన్నాడు మొండిగా. పరీక్షిత్తు మహారాజు కాసేపు ఆలోచించి, పొలం నా రాజ్యపు సరిహద్దుల్లోనే ఉంది, అందువల్ల ఎవరి పొలాల్లో నిధి దొరికినా అది నాకే సొంతం అంటూ నిధిని తానే సొంతం చేసేసుకున్నాడు. ఇదేనండి కలికాలం అంటే. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ తెలుసుకుందాం. కథ పేరు ప్రేమ కరుణ ద్వారా ఐశ్వర్యాన్ని పొందవచ్చా. 2000 సంవత్సరాలకి ముందు మహావీరుడు అలెగ్జాండర్ కాలంలో జరిగిన ఓ సంఘటన. యుద్ధంలో గెలిచిన అలెగ్జాండర్కి సొంతమైన బంగారు ముక్కల మూటను ఓ సైనికుడు గాడిద మీదకెక్కించి నడిపించుకొస్తున్నాడు. భారం ఎక్కువ అవడం వల్ల గాడిద ఎంతో శ్రమపడుతూ మెల్లగా తూలుతూ నడుస్తోంది. సైనికుడు అది గమనించి దాని వీపు మీద నుండి భారాన్ని తొలగించే విధంగా ఆ మూటను పైకి లాగి పట్టుకొని నడిపించుకొచ్చాడు. అప్పటికి ఆ గాడిద కొంత దూరం నడిచి పడిపోయింది. గాడిద యొక్క అసహాయతను అర్థం చేసుకున్న సైనికుడికి ఆ నోరులేని జీవి మీద జాలి కలిగింది. ఆ బంగారు ముక్కల మూటను తానే మోస్తూ గాడిదకు విముక్తి కలిగించాడు. గాడిద మెల్లగా నడవసాగింది. కానీ కొంచెం దూరం వెళ్ళగానే సైనికుడికి భారం భరించలేనంతగా అయింది. అతడికి ఆ మూట మోయడం కష్టమని అనిపించగానే గాడిదను చూశాడు. గాడిద దీనంగా అతడి వంక చూసింది. సరే, ఈ మూటను మోస్తూ చావడం కంటే రాజుగారి చేత దండించబడి చావడం మేలు అనిపించి మూటను విసిరేయబోయాడు. అతడు అలా మూటను విసిరేయబోతుంటే, వీరుడా, మూటను విసిరేయకు, ఇంకా మరి కాస్త దూరం ఓర్చుకుంటే ఈ బంగారపు మూట నీకే సొంతం అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు అన్నది మహావీరుడు అలెగ్జాండర్. నివ్వెరబోతూ నిలబడ్డ సైనికుడిని చూసి, సిపాయి, ప్రభుత్వానికి చెందవలసిన బంగారు మూటను విసిరేయడానికి ప్రయత్నించినందుకు నీకు తగిన శిక్ష విధించాలి. కానీ నీ మానవత్వం గెలిచింది. గాడిద బాధపడకూడదని నువ్వు దాని బాధ్యతను స్వీకరించావు. ఆపై నీకు భారం అనిపించగానే మళ్ళీ గాడిదపై ఆ భారాన్ని ఉంచాలనుకోకుండా దూరంగా విసిరేయడానికి ప్రయత్నించావు. నీలో ఉన్న ఆ ప్రేమ కరుణకు మెచ్చి ఈ బంగారు మూటను నీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు అలెగ్జాండర్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.